హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1లో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, కంపెనీ ఎందుకు స్టాక్ మార్కెట్లోకి వస్తాయి, షేర్ అంటే ఏమిటి అన్నవి తెలుసుకున్నాం. కానీ చాలా మంది దగ్గర ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమాట్ అకౌంట్ తప్పనిసరి అంటారు. అసలు డీమాట్ అకౌంట్ అంటే ఏమిటి, దాని యూజ్ ఏమిటి, అది ఎలా ఓపెన్ చేయాలి, ఈ రోజు ఎపిసోడ్లో డీమాట్ అకౌంట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి గ్రో యాప్లో లైవ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసే ముందు ఈ రియల్ స్టోరీ ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి మరియు ధనరాజ్. 2010లో ఇద్దరి దగ్గర చెరో ₹1,00,000 ఉన్నాయి. సాయి ఆ ₹1,00,000తో కొత్త బైక్ కొన్నాడు. కొన్ని సంవత్సరాలు బాగా తిరిగాడు. కానీ ఈ రోజు ఆ బైక్ వాల్యూ పాత ఇనుము ధరకు కూడా పనికిరాదు. అదే ధనరాజ్, అతను అదే ₹1,00,000 ఈచర్స్ మోటార్స్ కంపెనీ షేర్లలో పెట్టాడు. ఈ రోజు ఆ పెట్టుబడి విలువ ఎంతంటే అక్షరాల 2 కోట్లకు పైగా. ఇద్దరు ఒకే అమౌంట్ పెట్టారు. ఒకరు ఖర్చు చేశారు, మరొకరు ఇన్వెస్ట్ చేశారు. అక్కడే వారి ఫ్యూచర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ధనరాజ్ లాగా మనం కూడా కంపెనీ షేర్లు కొనాలంటే ముందుగా మన దగ్గర ఉండాల్సిన మొదటి తాళం చెవి ఏమిటి? అదే డీమాట్ అకౌంట్. డీమాట్ అకౌంట్ అంటే ఏంటి? చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక లాజిక్ తెలుసు. మనం బంగారం కొంటే లాకర్లో పెడతాం, డబ్బులు సంపాదిస్తే బ్యాంకులో పెడతాం. అయితే కంపెనీ షేర్లు కొంటే ఎక్కడ పెట్టాలి? జేబులో పెట్టుకోలేం కదా. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ లాకర్ పేరే డీమాట్ అకౌంట్. మీరు ఫోన్ పే వాడితే డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో అలాగే డీమాట్ అకౌంట్ వాడితే షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అసలు డీమాట్ అకౌంట్ ఎందుకు అవసరం? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం షేర్స్ కొనాలి, షేర్స్ ని సేల్ చేయాలి, షేర్స్ సేఫ్ గా స్టోర్ చేయాలి. ఈ 3 పనులు చేయడానికి డీమాట్ అకౌంట్ తప్పనిసరి. ఇప్పుడు గ్రో యాప్ లో డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇండియాలో బిగినర్స్ ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటంటే గ్రో యాప్. ఎందుకంటే సింపుల్ ఇంటర్ఫేస్, ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, బిగినర్స్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ మీద లైవ్ ప్రాసెస్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ముందుగా ప్లే స్టోర్ కి వెళ్ళి గ్రో యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేసి మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ కి ఏది లింక్ ఉందో అదే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకు నచ్చిన 4 డిజిట్ పిన్ పెట్టుకోవాలి. చూసారా, నా మొబైల్ నెంబర్ వెరిఫై కాగానే నా పాన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ గా ఇచ్చేసింది. సో కొంతమందికి ఇలా రాకపోవచ్చు. రాని వాళ్ళు మీ పాన్ కార్డ్ నెంబర్ ని క్లారిటీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నా పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సో నేను ఇది నా పాన్ కార్డ్ కాబట్టి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఇచ్చేసింది. సో ఇది అన్ని కరెక్టే కాబట్టి నేను ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. 0 ఎక్స్పీరియన్సా, లేదంటే 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా అని. సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీకు చూపించడానికి నో ఎక్స్పీరియన్స్ అని పెడుతున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవి గ్రో యాప్ డిక్లరేషన్ ఆప్షన్స్. బిగినర్ అయితే ఇక్కడ క్యాష్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. F&O, కామన్ సెన్స్ వంటి ఆప్షన్ బిగినర్స్ కి అవసరం లేదు. కింద నాట్ ఏ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ మరియు సెబీ రూల్స్ డిక్లరేషన్ టిక్ చేసి కన్ఫర్మ్ ఆల్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సిగ్నేచర్ వెరిఫికేషన్. ఇక్కడ మీ పాన్ కార్డ్ లో ఉన్న సిగ్నేచర్ లాగే స్క్రీన్ మీద మీ వేలితో సిగ్నేచర్ డ్రా చేయాలి. ఇది ఐడెంటిఫై వెరిఫికేషన్ కోసం మాత్రమే. సిగ్నేచర్ క్లియర్ గా చేసిన తర్వాత ఇప్పుడు నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే ఒకవేళ మీకు ఏమైనా జరిగితే మీ షేర్స్ ఎవరికి వెళ్ళాలనేది ఇక్కడ యాడ్ చేశారు. ఇది ఇప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోవాలంటే యాడ్ నౌ మీద క్లిక్ చేయండి, లేదు అంటే ఐ విల్ డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అడ్రస్ కన్ఫర్మేషన్ స్టెప్. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఆటోమేటిక్లీ చూపిస్తుంది. అడ్రస్ కరెక్ట్ గా ఉంటే ఎస్ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే నో ఎడిట్ ఆప్షన్ ద్వారా అప్డేట్ చేయొచ్చు. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడే మీ ఆధార్ కార్డ్ కి ఉన్న నెంబర్ ఉన్న లింక్ నెంబర్ ఇస్తే మీకు ఈ ప్రాసెస్ అనేది స్మూత్ గా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సెల్ఫీ వెరిఫికేషన్. ఇక్కడ కెమెరా పర్మిషన్ ఇచ్చి మీ ఫేస్ క్లియర్ గా కనిపించేలా ఒక్క సెల్ఫీ తీసుకోవాలి. ఇది కేవైసీ వెరిఫికేషన్ కోసం మాత్రమే. సెల్ఫీ క్యాప్చర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సైన్ వెరిఫికేషన్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్ని సైన్లు పెడతారో తెలుసు కదా, అలాగే ఇప్పుడు ఈ ఆధార్ ఈ సైన్ సెటప్ వస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ టు ఈ సైన్ అప్ చేశాక మీకు ఈ ఫామ్ వస్తుంది. దీన్ని సైన్ అన్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజి లాకర్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా మీ ఐడెంటిఫై వెరిఫై అవుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కన్ఫర్మ్ చేస్తే ఈ సైన్ కంప్లీట్ అవుతుంది. అంతే, మీ డీమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, అకౌంట్ ఓపెన్ వెంటనే షేర్స్ కొనలేరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 24 నుండి 48 అవర్స్ టైం పడుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఫస్ట్ స్టాక్ ఎలా కొనాలి, సేఫ్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అని చూద్దాం. ఈ వీడియో మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై హింద్.